హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్ట్ వెంచర్స్ క్రియేటివ్ హబ్. తోటకూర పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, టమోటో, ఆలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమాటో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తోటకూర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కొంచెం ధనియాల పొడి, వాటర్ లేకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు, బీన్స్ అని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బియ్యం వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పలావ్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాం.
తోటకూర పలావ్ రెడీ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.